నా లేటెస్ట్ అప్డేట్స్ని అందరికన్నా ముందు మీరు పొందాలంటే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. హాయ్ వ్యూయర్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆండ్రాయిడ్ యాప్ని జస్ట్ 5 minutesలో ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ దట్. సో దీనికోసం మీరు వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే యాప్ గేసర్. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత క్రియేట్ నౌ మీద ప్రెస్ చేయండి. సో దాని తర్వాత మీరు చూస్తే సర్చ్ ఫర్ టెంప్లైట్ క్రియేట్ యాప్ కనిపిస్తుంది కదా మీకు. సో మీరు యాప్ని దేనికోసం క్రియేట్ చేయాలనుకుంటారు? సో వెబ్సైట్ కోసమా, మెసెంజర్ కోసమా, బ్రౌజర్ కోసమా, క్రాస్వర్డ్ కోసమా? సో నేనైతే వెబ్సైట్ కోసం క్రియేట్ చేస్తున్నా. సో వెబ్సైట్ మీద క్లిక్ చేస్తున్నా. సో చూడండి. సో దాని తర్వాత మీరు చూస్తే ఇక్కడ ప్రివ్యూ కూడా మీకు కనిపిస్తుంది, కాకపోతే కొన్ని వెబ్సైట్లో ప్రివ్యూ అనేది చూపించేది అనమాట. సో చూద్దాం. సో వెబ్సైట్ యూఆర్ఎల్ వచ్చేసి మీకు వెబ్సైట్ ఉంటే దాని యూఆర్ఎల్ ఇచ్చచ్చు, లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్ యొక్క యూఆర్ఎల్ కూడా ఇవ్వచ్చు మీరు. సో నేను ఇచ్చేస్తున్నా చూడండి. సో చూడండి, సో ఆఫ్టర్ దట్ మీరు ఏం చేయాలంటే వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూస్తే మీరు యాప్ సెట్టింగ్స్, యాప్ నేమ్ మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు, మీరు ఏమైనా ఇవ్వచ్చు. యాప్ నేమ్ అనేది మీ ఇష్టం అది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు టెక్ ట్రిక్స్ ఇస్తున్నా చూడండి. తెలుగు టెక్ ట్రిక్స్. సో దాని తర్వాత మీరేం చేయాలంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీరు డిస్క్రిప్షన్, సో యాప్ యొక్క డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. మీరు యూట్యూబ్ ఛానల్లో ఉన్న డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, లేకపోతే మీ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ మీరు రాయొచ్చు అక్కడ. సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఐకాన్ ఏమి ఇవ్వాలి? మీ ఛానల్ యొక్క కస్టమ్ ఐకాన్ ఇవ్వచ్చు, లేకపోతే డిఫాల్ట్ ఐకాన్ ఇవ్వచ్చు. సో అప్లోడ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేసుకోండి. సో చూస్ ద ఫైల్. సో నేను అప్లోడ్ చేశాను చూడండి. సో ఇది నా ఛానల్ యొక్క ఐకాన్. సో క్లిక్ ఆన్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, యాప్ సెట్టింగ్స్, యాప్ నేమ్, డిస్క్రిప్షన్, ఐకాన్ అనేది కంప్లీట్ చేసాం. క్లిక్ హియర్ ఫర్ ప్రివ్యూ అనేది రావట్లేదు, అంటే కొన్ని వెబ్సైట్లో ప్రివ్యూ అనేది కరెక్ట్గా ఇవ్వదు, ఇక్కడ కూడా కరెక్ట్ లేదు. సో క్రియేట్ మీద క్లిక్ చేయండి. సో క్రియేట్ మీద క్లిక్ చేయగానే మీ యాప్ అనేది క్రియేట్ అయినట్టు. సో ఇక్కడ చూడండి, మీరు వెరిఫై యువర్ యాప్ ఓనర్షిప్ అంటే మీరు మీ ఈమెయిల్ ఐడి ఉన్ను పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఓనర్షిప్ కోసం. సో లేకపోతే ఫేస్బుక్తో కనెక్ట్ అవ్వచ్చు. సో నేను ఫేస్బుక్తో కనెక్ట్ అవుతున్నా, మీరు చూడండి. సో ఫేస్బుక్తో మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కంటిన్యూ అడుగుతుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత చూస్తే మిమ్మల్ని ఈమెయిల్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. మీరు ఈమెయిల్కి వెళ్ళి మీరు కన్ఫర్మ్ ఈమెయిల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఈ సైట్లోకి వస్తారు. మళ్ళీ ఇక్కడ ఏం చూడండి, ఈమెయిల్ వెరిఫైడ్. సో గో టు డాష్ బోర్డ్. సో గో టు యువర్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ప్రివ్యూ అనేది, కాకపోతే కొన్ని వెబ్సైట్లో ప్రివ్యూ అనేది కరెక్ట్గా చూపించదు అనమాట. సో ఇక్కడ కూడా చూపించట్లేదు. సో ఇక్కడ మీరు పబ్లిష్ టు గూగుల్ ప్లేకి మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. సో
గూగుల్ ప్లేలో పబ్లిష్ చేయాలంటే దానికి $25 అనేది కట్టాలన్నమాట. సో ఫ్రీగా అనేది కాదు అనమాట. సో నాకు గూగుల్ ప్లే వద్దు, డౌన్లోడ్ కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఉందిగా, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పబ్లిష్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీరు చూడండి. సో ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ చూడండి పబ్లిష్ టు గూగుల్ ప్లే గూగుల్ ప్లేలో పబ్లిష్ చేసుకోవచ్చు, అమెజాన్లో పబ్లిష్ చేసుకోవచ్చు, యాప్టాయిడ్లో చేసుకోవచ్చు, మొబైన్గోలో చేసుకోవచ్చు. సో ఇవన్నీ నాకు వద్దు అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఏమంటే మీ డౌన్లోడ్ అనేది యాప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. కాకపోతే దానికన్నా ముందు మిమ్మల్ని 3 స్టెప్స్ అనేది చూపిస్తుంది. అవేంటంటే స్టెప్ 1 వచ్చేసి మీరు ఏపీకే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయలేరు. సో దానికి ఏమంటుందంటే ఇన్స్టాలేషన్ బ్లాక్డ్ అంటుంది అనమాట. సో దానికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి అన్నోన్ సోర్సెస్ అనేది క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేయాలి మీరు. అప్పుడుగానే మీరు ఏపీకే అనేది ఇన్స్టాల్ చేసుకోగలరు. సో ఇక్కడ చూడండి ఏపీకే అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత మీ ఆండ్రాయిడ్ మొబైల్లో యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు. సో ఒకవేళ డౌన్లోడ్ అనేది ఫెయిల్ అయితే మీరు రీడౌన్లోడ్ మీద క్లిక్ చేసి చేసుకోవచ్చు. సో వ్యూవర్స్, నెక్స్ట్ వీడియోలో మనం ఈ యాప్ని ఎలా మానిటైజ్ చేయాలి, ఎలా మనీ అనేది ఏం చేయాలో తెలుసుకుందాం. సో వ్యూవర్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో గురించి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.